హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే మొత్తానికైతే ఆసరా పింఛన్ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పెంచింది. మనకైతే రేపైతే డబ్బులు అయితే విడుదల చేయబోతుంది ఆసరా పింఛన్లో భాగంగా ఖాతాలోకి. కాబట్టి ఎవరికొరకు విడుదల చేస్తుంది, ఎంతెంత విడుదల చేస్తుంది అని దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తా, ఎన్నుకు చూడండి ఫ్రెండ్స్. మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఆన్ చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్కి వెళ్ళిపోతాం. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆసరా పింఛన్ అయితే పెంచింది. దాదాపుగా 6 నెలలు పైన అవుతుంది ఆసరా పింఛన్ అయితే పెంచాలని విజ్ఞప్తి అయితే ప్రజల దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆసరా పింఛన్ పెంచి రేపైతే డబ్బులు విడుదల చేయబోతుంది బ్యాంక్ ఖాతాలోకి. మొత్తానికైతే వృద్ధులకి, వితంతువులకు 4,000, దివ్యాంగులకు 6,000 అయితే రేపు ఖాతాలో జమ చేయబోతుంది. కాబట్టి ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. కాబట్టి ఇది వచ్చేసి మనకైతే జూన్ నెల సంబంధించింది. జూన్ నెల సంబంధించిన ఆసరా పింఛన్ జూలైలో అయితే ఇస్తారు. కాబట్టి దానికి సంబంధించి రేపైతే ఖాతాలో డబ్బులు విడుదల చేయబోతుంది 4,000, 6,000. కాబట్టి చాలామందికి ఈ విషయం తెలియదు. కాబట్టి మీరైతే సిద్ధంగా అయితే ఉండండి. అలానే మీరు రేషన్ కార్డు, ఆధార్ కార్డు కూడా రెడీ చేసుకోండి. మీ బ్యాంక్ కూడా పనిచేస్తుందో లేదో కూడా చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ డబ్బులు విడుదల చేసినప్పుడు మీ బ్యాంక్ కూడా పనిచేయకపోతే మీకు డబ్బులు జమ కాదు. కాబట్టి ఇంకా అప్డేట్స్ను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. రేపు ఈ టైంకి డబ్బులు అయితే విడుదల చేస్తారంట. ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.